కన్నులతో పాడితే నేనేమి చేయనే కన్ఫ్యూషన్ ఆయలే లోపలే మరల నిన్ను కదే పెరిగి పెరిగి చనుదే నేను బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. దానికి తగ్గట్టు డాన్స్ కూడా. యువర్ అన్ ఎంటర్టైనర్ యాజ్ అ హోల్. జబర్దస్త్ పంపించచ్చు అయితే. ఓకే ఓకే. నేను అలా అనలేదు, అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా. యూ లుక్ సో డిఫరెంట్ టుడే. ఐ మీన్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. అంటే ఎప్పుడు బ్లాక్ కాఫీ, హాయ్ బాయ్, బిల్ ఇవి తప్ప మనం ఇంకేం మాట్లాడుకోలేదు కదా. పోనీ ఇప్పుడు మాట్లాడుకోండి. అంటే మాట్లాడుకోలేదు అనుకునే వాళ్ళు మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదా. యా రే మీరున్నాండి, లెట్ మీ బ్రేక్ ది ఐస్. చెప్పండి అరుణ్ గారు, మీరేమంటారు? మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు, కానీ ఎగ్జామ్కి వెళ్తున్నట్టు కంపల్షన్తో అంటే. లైఫ్ ఈజ్ లైక్ అన్ ఎగ్జామ్ అండి, ఎంత సొల్లేస్తే అన్ని మార్క్స్ అని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఐఎమ్ సారీ అరుణ్, వీడు ఇలాగే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. మీరు వెళ్ళి కూర్చోండి, ఐల్ గెట్ యూ కాఫీ. యా షూర్. నా పేరు మీకెలా? మొత్తం మీ పేరేంటండి? మీ గురించి మొత్తం తెలుసు ఆవిడకి. మీరంటే కూచేసుకుంటారు ఆవిడ. మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. అవునా? ఓకే, ఏం లేదు అరుణ్, ఐ ఫాలో యువర్ రైటింగ్స్. నాకు చాలా నచ్చుతాయి. మీరు అంటిల్ ఐ ఫౌండ్ యూ అనే బుక్ రాశారు కదా, ఆ బుక్ నేను 15 times చదివాను. ఇంకా చదవాలని కూడా అనుకుంటున్నాను. మీ కన్వర్సేషన్స్ చాలా బాగుంటాయి, మీరు చాలా బాగా రాస్తారు. ఏదో రోజు అందరి లైఫ్లో జరిగే స్టోరీస్లా ఉంటాయి, అందుకే నాకు చాలా నచ్చుతాయి. ఎప్పటికైనా మీతో ఒక్కసారైనా కన్వర్సేషన్లో పార్టిసిపేట్ చేద్దామనేదే నా విష్. అది వీడు ఖరాబ్గా చెప్పేశాడు మీకు. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. మీరు వెళ్ళి కూర్చోండి, ఐల్ గెట్ యూ కాఫీ. మై గుడ్నెస్, యునో నా మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావో. ఒక క్రియేటర్కి వాళ్ళ వర్క్స్ గురించి ఇంత డీటెయిల్గా చెప్తే వచ్చే ఫీల్ చాలా హై ఉంటుంది. యూ రియలీ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంతసేపు నేను చెప్పింది ఓపిక్గా విన్నందుకు. మీ పేరు? ఖుషి. ఖుషి. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే చెప్పండి, విల్ హ్యావ్ ఎ నైస్ లిటిల్ కాన్వర్జేషన్. మేడం మేడం అలా చూడకండి, ఏదో చెప్పండి. యా, మై ప్లెజర్. డన్. టుమారో? సూపర్. యా ష్యూర్. ఫర్ ఏ కాఫీ? డన్. ఏంటండి డన్? ఇప్పుడు కాఫీ కాఫీయేనా? కొత్త ఆలోచనలు రావా? ఈ లంచ్కో డిన్నర్కో వెళ్ళండి. యా షూర్. నీలో సార్కాజం చాలా బాగుంది. నేను రైటర్ అయిపోవచ్చంటారా అయితే? యా, సమ్డే. సో లంచ్ టుమారో? ష్యూర్, లంచ్ ఇట్ ఈస్. This is my number. And we'll decide where. ఓకే, కాఫీ? ఇప్పుడే కదండి లంచ్ అన్నారు, మళ్ళీ కాఫీ అంటారేంటి? అంటే ఇప్పుడు నాకు తాగడానికి కాఫీ. ఉప్స్, ష్యూర్. సారీ. 5 minutes. It's okay.
ఏ ఏ ఏ నెంబర్ ఇచ్చేసాడు. ఏ సే ఈరోజు నాకు డేట్ ఉంది. నాకు లాస్ట్ వీకే డేట్ వచ్చింది. నేనేం మారుస్తున్నానా? చెప్పేది నవే, నా దగ్గర బట్టలే లేవు. ఇంటి నిండా బట్టలతో షాపింగ్ మాల్ చేసావు, నీ దగ్గర బట్టలు లేకపోవడం ఏంటి? అయినా నీకు ఫోన్ చేసా చూడు, నా మిస్టేక్. పెట్టాయి ఫోన్. మంచి సివిలింగ్ డ్రెస్ వేసుకో, కుర్రోడు ఎందుకు పడు నేను కూడా చూస్తాను. తర్వాత నువ్వే నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తావు. హారిక బర్త్డేకి వేసుకున్న రెడ్ డ్రెస్ ఉంది కదా, అది పార్టీ వేరే. షెఫ్ ఎప్రాన్ వేసుకుని వెళ్ళవే, వంట బాగా చేస్తావు అనుకుని ఇంప్రెస్ అయిపోతాడు. నాకు అసలు వేసుకోవడానికి బట్టలు లేవు. ఛ! ఏంటి సంగతి? ఏం కాలేదు. పర్లేదు చెప్పు. నీ వల్ల కాదు కానీ వెళ్ళు. నిన్నే భరిస్తున్నాను, పర్లేదు చెప్పు. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నా. నువ్వు వెయిట్ చేస్తున్నావా? జనరల్ గా అందరూ నీ కోసం వెయిట్ చేస్తారుగా. ఇదిగో ఇందుకే నిన్న ఎక్కడి నుండి వెళ్ళిపోమన్నా. సరే సరే పర్లేదు చెప్పు. 2 hours నుండి చూస్తున్నా, నాకు ఒక్క డ్రెస్ కూడా దొరకడం లేదు. ఈ రోజే ఇంపార్టెంట్ మీటింగ్. ఓ అంతేనా? హలో మాస్టారు, అంత ఈజీ కాదు అమ్మాయిలు రెడీ అవ్వడం అంటే. అబ్బా, మరేమనుకుంటున్నావు? డ్రెస్ ఫిక్స్ అవుతే ఇయర్ రింగ్ సెట్ అవ్వదు, ఇయర్ రింగ్ సెట్ అవుతే ఫుట్ వేర్ మ్యాచ్ అవ్వదు, ఫుట్ వేర్ మ్యాచ్ అవుతే హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు. సరే, హెయిర్ స్టైల్ కూడా సెట్ అవుతే మేకప్ మ్యాచ్ అయిద్దో లేదో కూడా తెలీదు. మీ అబ్బాయిలాగా ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? ఓ చాలా ఉంది. నీ బెస్ట్ లుక్ ఏంటో చెప్పనా? నీకు నువ్వుగా నిలబడితే చాలు, అదే నీ బెస్ట్ లుక్. మిగతా ఈ హడావుడి అంతా నీ లుక్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే. ఇన్ని మ్యాచింగ్స్ చెప్పావు, ఇందులో ఏ పొరపాటు జరిగినా నీకు నువ్వుగా కాన్ఫిడెంట్గా ఉంటే ఎవ్వరూ ఏం పట్టించుకోరు, నిన్నే మెచ్చుకుంటారు. అంతే అంటావా? అంతే. సరే, ఇన్ని చెప్పావు కదా, ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి, అదే వేసుకుంటా. వద్దులే, నేనేం సెలెక్ట్ చేసినా నువ్వు వేసుకో. పర్లేదు చెప్పు, వేసుకుంటా. పక్కా? పక్కా. నాకు శారీ క్యారీ చేయడం కూడా రాదు. నాన్న చెప్పాడని అమ్మ శారీ కట్టుకొని వచ్చేసా. షిట్, వచ్చేసుంటాడు. ఓకే, చాలా లేట్ అయిపోయింది. లంచ్ కాస్త డిన్నర్ అయ్యేటట్టుంది. హాయ్ ఖుషి. ఖుషి. సారీ, ఐమ్ బ్యాడ్ అట్ రిమెంబరింగ్ నేమ్స్. ఇట్స్ ఓకే. ఈ సారీ మీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బయట 2 అబ్బాయిలు ఫైట్ చేసుకుంటున్నారు, నా పిల్ల అంటే నా పిల్ల అని. మేబీ మీ గురించి అనుకుంటాను. అయ్యో, ఇద్దరేనా? నేను ఇంకో 10 మంది ఫైట్ చేస్తున్నారు అనుకున్నా. సరే, లోపలికి వెళ్దామా? యా. నైస్ ప్లేస్. రెగ్యులర్గా వస్తుంటావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఎలా పిక్ చేసావు? అది ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ బ్లాగింగ్ వీడియో చూశాను, ఇంట్రెస్టింగ్గా అనిపించి సెలెక్ట్ చేశాను. సరిపోయింది. ఏమైంది ఇప్పుడు?
హైదరాబాద్లోనే థౌసండ్స్ ఆఫ్ ఫుడ్ వ్లాగర్స్ ఉన్నారు. ఏదైనా కొత్త ప్లేస్ ఓపెన్ చేస్తే చాలు, హాయ్ ఫుడ్ లవర్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం బ్లా 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 అంటూ మాట్లాడేస్తూనే ఉంటారు. చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తారు. రెస్టారెంట్ వాళ్ళు హ్యాపీ, వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది, వాళ్ళ కాంటెంట్ వస్తుంది. మధ్యలో మనలాంటోళ్ళమే బలైపోయేది. హా, బాగుంటే ఓకే, ఫుడ్ బాగాలేదనుకో రోజంతా తిట్టుకుంటూనే ఉంటాం. వేరే ఫుడ్ వ్లాగ్ చూసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళడం. అందుకే ఇవన్నీ నేను నమ్మను. యా ట్రూ. ఎనీ ప్లేస్లో ఫుడ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అవునా, చూద్దాం. ఏంటి డిన్నర్కి ఆర్డర్ చేస్తున్నావా? సారీ, ఐమ్ టేకింగ్ టైం. కానీ ఇదో ప్రాబ్లం బయటికి వస్తే. ఏం ప్రాబ్లం? ఐ కాన్ చూస్ వాట్ టు ఈట్. చాలా కష్టమైపోతుంది. ఓవర్ థింక్ చేసేస్తా. అదా ఇదా, అందులో ఏముంటుంది ఇందులో ఏముంటుంది అని. అవునా, ఎందుకలా? ఐఎమ్ ఎ షెఫ్ కాబట్టి కాన్షియస్ అయిపోతా. సి, ఇట్స్ లైక్ దిస్. ఒక నార్మల్ ఆడియన్స్ ఫిల్మ్ని ఫిల్మ్లా చూస్తాడు, కానీ ఒక ఫిల్మ్ మేకర్ అందులో లైటింగ్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని క్రాఫ్ట్ చూస్తాడు. దే జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. సేమ్ ప్రాబ్లం. గ్రేట్ కంపారిజన్. సరే, నువ్వేం స్ట్రెస్ తీసుకోకు. ఐ విల్ ఆర్డర్ ద ఫుడ్ ఫర్ యూ. యా ప్లీజ్. ఆర్ యూ ఎ ఫుడీ? ఒకప్పుడు. మరిప్పుడు? ఇప్పుడంతా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? అదొక బోరింగ్ స్టోరీలే. పర్లేదు, నేను వింటా. పోస్ట్ బ్రేకప్ ఎఫెక్ట్స్లే. హా? కీర్తితో నేను చాలా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే. వి కనెక్టెడ్ గ్రేట్లీ ఓవర్ ఫుడ్. ఎక్కడ ఫుడ్ బాగుందంటే ఆకొచ్చినా వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంట్లో కూడా మంచి మంచి రెసిపీస్ కుక్ చేసుకునేవాళ్ళం. ఎప్పుడైతే తనతో బ్రేకప్ అయిందో నాకు అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు కూడా ఏదో తినాలంటే తింటున్నాను. ఓ ఓకే, కానీ ఈరోజు మాత్రం అలా చేయకూడదు. ఫుడ్ మంచిగా తినాలి. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. హాఫ్ హార్టెడ్గా తింటే ఫుడ్ ఫీల్ అవ్వదు. సరే. బై ది వే అరుణ్, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అంటే ఇప్పటి వరకు నువ్వు తిన్న వాటిలలో వాట్స్ యువర్ ఫేవరెట్ క్విజిన్? సాటర్డేస్ మా ఇంట్లో ఫిక్స్డ్ మెన్యూ ఉంటుంది. పొద్దున్నే దేవుడు కొట్టిన కొబ్బరికాయతో పచ్చడి, పొటాటో ఫ్రై, పప్పుచారు. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని ముక్కలు పడేలా చూసుకొని నెయ్యి వేసుకొని అంతా కలిపి పొటాటో నంచుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా మా ఇంటికి వెళ్తే మా అమ్మాయి నాకు కలిపి తినిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ, బట్ ఆ పప్పుచారుని అన్నాన్ని రైట్ పోర్షన్లో కలుపుతా చూడు, ఆన్ పాయింట్ అసలు. నథింగ్ కెన్ బీట్ ఇట్. అండ్ దట్స్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒప్పేసుకుంటా. దేనికి? మీ ఫుడ్ బ్లాగర్ జెన్యూన్ గానే చెప్పాడని.
కెన్ ఐ హ్యావ్ ఎ బైట్? యువర్ ఫుడ్ లుక్స్ అమేజింగ్. యా షూర్. ఎలా ఉంది? బాగుంది, కానీ కానీయా? కానీ ఏముంది? ఇందులో 2 ఫ్లేవర్స్ యాడ్ చేసి గుంటూరు మిర్చి రోస్ట్. ప్లీజ్, దిస్ ఈస్ ద బెస్ట్ చికెన్ మీల్ ఐ ఎవర్ హ్యాడ్. అవునా? అయితే యూ డింట్ హ్యావ్ ది బెస్ట్ యet. సరే, ఒప్పేసుకుంటున్నాను. చిల్, తిను. హలో, అలా ఎలా ఒప్పేసుకుంటావు? వెయిట్, ఎక్స్క్యూజ్ మీ, షెఫ్ని పిలుస్తారా? ఓకే మ్యామ్. అరే ఎందుకు ఇప్పుడు ఎంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేనేం సీన్ క్రియేట్ చేయట్లేదు. ఐల్ ప్రూవ్. అసలు ఏం చేస్తున్నావు? ఎస్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? నో, నాట్ ఎట్ ఆల్. ది ఫుడ్ ఈస్ గ్రేట్. కాకపోతే ఈ డిష్లో లిటిల్ మోడిఫికేషన్స్ చేస్తే ఇది ఇంకా బెస్ట్గా టేస్ట్ వస్తుంది. నో మేడం, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. దిస్ ఇస్ ది బెస్ట్ సెల్లర్ హియర్. ఫస్ట్ టైం ఒకరు ఎలా చెప్పడం. ఓ, ఇస్ ఇట్? కెన్ యూ హ్యావ్ దిస్? ఎప్పుడు చేసేదానికంటే చాలా బెటర్గా వచ్చింది. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఓకే, వెర్స్ కిచెన్? ఖుషి, దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంటి వరకు డ్రాప్ చేస్తాను కదా, ఇక్కడెందుకు? అయ్యో పర్లేదు, 2 అడుగులే కదా, వెళ్ళిపోతాను. మళ్ళీ మా నాన్న చూస్తే అంతే, ఎంక్వైరీలు చేస్తుంటాడు. సరే, ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఐ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. నువ్వు అసలు ఏం మాట్లాడుకో. యు రియలీ సంథింగ్. నా లైఫ్లో ఇంత హ్యాపెనింగ్ ఒకరోజు ఛాన్సే లేదు. ఆల్ క్రెడిట్స్ టు యూ. ఐఎమ్ హ్యాపీ దట్ యుర్ హ్యాపీ. హ్యాపీ? హ్యాపీ ఈజ్ జస్ట్ ఎ స్మాల్ వర్డ్. ఇదంతా ఎంత బాగుంది కదా. ఇది నేనంతా నా నెక్స్ట్ చాప్టర్లో మెన్షన్ చేస్తాను. యా, ఎంత బాగుందో చూడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి డేట్కి వెళ్తారు. డేటా? ఓ, డేట్ అంటే మనది పర్ఫెక్ట్గా డేట్ కాదు. క్రియేటివ్ ఫ్రీడమ్ యూజ్ చేసుకొని డేట్ అని రాసేస్తా. వాళ్ళు హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటారు,
ఆ తర్వాత కిచెన్ ఎపిసోడ్. ఇన్ దిస్ చాప్టర్ వర్తి? యా, యా, ఇట్స్ రియలీ గ్రేట్ నోయింగ్ మోర్ అబౌట్ యూ. లైక్ వైజ్ రైటర్ గారు. సరే, నేను వెళ్తాను. ఓకే. అయ్యో,